హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఫుడ్. ఈరోజు వీడియోలో నేను దొండకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. నిల్వ పచ్చడి అంటేనే మనం ఆవపిండి వాడతాం కదా. ఈ పచ్చడిలో నేను ఎక్కడ ఆవపిండి వాడట్లేదండి. ఇది చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోద్ది. దీనికి నేను 1/2 కిలో దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్తోని తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి, ఎక్కడ తడి లేకుండా. ఇగో వీడియోలో చూపించిన విధంగా ఇలా కోసుకోవాలి. దీనికి చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక 100 గ్రాములు 150 గ్రాముల వరకు నానబెట్టుకోవచ్చు. పొయ్యి మీద ప్యానం పెట్టుకుని ఒక అరకప్పు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఇది దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిన వాటిని పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి దొండకాయలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఇది బాగా వేడెక్కాలండి. ఆయిల్ పొగలు వచ్చేంత వరకు వేడెక్కాలి. వేడెక్కాక దొండకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎక్కడ పచ్చి అనేది ఉండకూడదండి, బాగా వేగాలి. దీనికి కొంచెం టైం పడుతుందండి. పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్గా కూడా అయిపోద్ది. ఇవ్వండి నొరగలు వస్తున్నాయి కదా, పోయేంతవరకు మనం వేయించుకోవాలి. అయిపోయినాయి, వేగిపోయినాయండి, పక్కకు తీసుకోవాలి. ఈ పచ్చడి మనం చేసుకున్నాక 15 రోజులు 20 రోజుల పాటు నిల్వ ఉంటుందండి, తడి తగలకుండా చూసుకుంటే. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న చింతపండులోంచి పులుసు తీసుకోవాలి. మరి నీళ్ళలా తీసుకోకూడదండి, కొంచెం చిక్కగానే తీసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. పచ్చళ్ళలా ఉడకబెట్టుకోవాలి. నువ్వులు చల్లార్చుకున్నాం కదా, ఈ మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నామండి. వేయించుకున్న దొండకాయల్లో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేయాలి. నేను నిండగా ఇట్లేదండి, స్పూన్ నిండగా కొంచెం తక్కువే వేస్తున్నాను. కారం మాత్రం 3 స్పూన్లు వేయాలండి. పచ్చడి కారం ఇది, మసాలా కారం గట్టా కాదు. మనం పచ్చళ్ళు కలుపుకుంటాం కదా కారం, పచ్చి కారం 3 స్పూన్లు వేయాలి. నువ్వుల పొడి వేస్తున్నానండి 3 స్పూన్లు. ఇప్పుడు చింతపండు వేయాలండి. మనం చింతపండు పచ్చడిగా చేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు వేయాలి. ఒక అరకప్పు ఆయిల్ వేస్తున్నానండి నేను. ఇంక ఏ ఆయిల్ అన్నా వాడచ్చండి, వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. అన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫస్ట్ ఏదన్నా చేసుకున్నప్పుడు కొంచెంగా చేసుకోండి. అది మళ్ళీ మీకు నచ్చితే ఇంకా కొంచెం క్వాలిటీ పెంచుకొని మళ్ళీ చేసుకుందరు. కానీ కలిపానండి. కలిపిన తర్వాత మనకి ఏమన్నా ఉప్పు చాలపోయినా ఏం చాలపోయినా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత నాకైతే కొంచెం చింతపండు పడద్దు అనిపించింది. ఒక 1/2 స్పూన్ వేసానండి చింతపండు. వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.